దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మన కొరకు సిలువేయబడ్డాడు. ఎందుకు అంటే, మనం చేసిన పాపము అతిక్రమాలను బట్టి ఆయన సిలువ వేయబడ్డారు. ఇప్పుడు మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారము. ఎప్పుడు అంటే, యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని విశ్వాసం ఉంచి మన పాపాల నిమిత్తం ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఉన్నామో, అప్పుడే క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి ఉన్నాము. క్రీస్తుతో సిలువ వేయబడిన మనలో క్రీస్తే కనబడాలి. యేసు క్రీస్తు యొక్క క్రియల మనలో కనబడాలి. యేసు క్రీస్తు లోకంలో ఎలా బ్రతికారో, ఎలా జీవించారో ఆయన యొక్క క్రియలు మనలో కనబడాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన దూషింపబడి ఎదురు దూషించలేదు, శ్రమ పెట్టబడి మరలా బెదిరింపక తను తాను దేవునికి అప్పగించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు లోకంలో క్షమించే గుణము కలిగిన వానిగా జీవించి ఉన్నాడు. యేసుక్రీస్తు లోకంలో విధేయత కలిగి తను తాను అప్పగించుకొని దేవునికి ప్రీతికరంగా బ్రతికారు. ఈ మాట వింటున్న మనము కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాము కనుక మనలో క్రీస్తుకు సంబంధించిన ఆ సారూప్యము, ఆ క్రియలు కనబడినట్లుగా మన బ్రతుకు దినములన్నిట మనం జీవించుదుము గాక. ఆమేన్, ఆమేన్.